వెల్కమ్ టు వెంకీ రివ్యూ. రామ్ పోతినేని నటించిన ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ విత్ బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ అప్ టు డబుల్ స్మార్ట్ మూవీ కలెక్షన్స్. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఫిలిం దేవదాస్, బడ్జెట్ 7 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 14 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. జగడం, బడ్జెట్ 4 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 7 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ షేర్ 5 కోట్లు, గ్రాస్ 10 కోట్లు. అంటే 2 కోట్ల నష్టాలతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. రెడీ మూవీ, బడ్జెట్ 8 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 17 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. మస్కా, బడ్జెట్ 5 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 12 కోట్లు. ఈ మూవీ హిట్. గణేష్, బడ్జెట్ 4 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 3 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. రామరామ కృష్ణ కృష్ణ, బడ్జెట్ 8 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 14 కోట్లు. ఈ మూవీ సెమీ హిట్. కందిరీగా, బడ్జెట్ 7 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 22 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ప్రేమంట, బడ్జెట్ 14 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 19 కోట్లు. ఈ మూవీ సెమీ హిట్. ఒంగోలు గిత్త, బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 16 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. మసాలా, బడ్జెట్ 35 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 28 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. పండగ చేసుకో, బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 29 కోట్లు. ఈ మూవీ హిట్. శివం, బడ్జెట్ 13 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 14 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. నేను శైలజ, బడ్జెట్ 8 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 40 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. హైపర్, బడ్జెట్ 18 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 32 కోట్లు. ఈ మూవీ సెమీ హిట్. ఉన్నది ఒకటే జిందగీ, బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 30 కోట్లు. ఈ మూవీ సెమీ హిట్. హలో గురు ప్రేమ కోసమే, బడ్జెట్ 15 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 35 కోట్లు. ఈ మూవీ హిట్. ఇస్మార్ట్ శంకర్, బడ్జెట్ 20 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 83 కోట్లు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. రెడ్ మూవీ, బడ్జెట్ 32 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 14 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ షేర్ 19 కోట్లు, గ్రాస్ 38 కోట్లు. అంటే 6 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ది వారియర్ మూవీ, బడ్జెట్ 70 కోట్లు, టోటల్ కలెక్షన్ గ్రాస్ 37 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. స్కంద, బడ్జెట్ 50 కోట్లు. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 46 కోట్లకి. ఈ సినిమా టోటల్ కలెక్షన్ షేర్ 35 కోట్లు, గ్రాస్ 59 కోట్లు. అంటే 11 కోట్ల నష్టాలతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. డబుల్ స్మార్ట్ మూవీ, బడ్జెట్ 70 కోట్లు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు 90 కోట్ల వరకు రికవరీ చేసింది. అంటే ఓటీటీ, హిందీ డబ్బింగ్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ రూపంలో. అంటే రిలీజ్కి ముందే ఈ సినిమా ప్రాఫిట్ జోన్లో ఉంది. ఈ సినిమాని థియేట్రికల్గా అమ్మింది 49 కోట్లకి. ఈ సినిమా 3 రోజుల్లో కేవలం 9 కోట్ల 70 లక్షలు మాత్రమే షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ 18 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ 39 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. ఇది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఈ సినిమా లాంగ్ రన్లో రామ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ లాస్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామ్ పోతినేని అప్కమింగ్ మూవీ గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.